Welcome to class 10th Social Science Orientation class on Blueprint and Model Paper. ఇప్పుడు ఈ క్లాస్ అనేది ప్రధానంగా ఏపీ ఎస్ఎస్సి బోర్డు వారు విడుదల చేసిన బ్లూప్రింట్ మోడల్ పేపరు, అదేవిధంగా ఏపీ ఎస్సీఈఆర్టీ వారు విడుదల చేసిన మోడల్ పేపర్సు, క్వశ్చన్ బ్యాంక్, వీటిని బేస్ చేసుకొని ప్రధానంగా ఈ క్లాస్ను మనం ఒకసారిగా అనాలిసిస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదివరకటి కంటే ఇప్పుడు బ్లూ ప్రింట్ అనేసరికి ఇదివరకు కేవలం అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే మన సోషల్ స్టడీస్లో ఉన్న 6 అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని మాత్రమే బ్లూ ప్రింట్ అనేది ఉండేది. లెసన్ వైజ్ బ్లూ ప్రింట్ అనేది ఉండేది కాదు. కానీ ఈ సంవత్సరం నుంచి మనకి లెసన్ వైజ్ బ్లూ ప్రింట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. లెసన్ వైజ్ బ్లూ ప్రింట్తో పాటు మనకి ప్రధానంగా ఇదివరకు మనకి ఒకటే టెక్స్ట్ బుక్ అనేది ఉండేది కావున లెసన్ వైజ్ బ్లూ ప్రింట్ అంటూ ఏమీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనకి 4 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఈ 4 టెక్స్ట్ బుక్స్ వైజు అదేవిధంగా లెసన్ వైజ్ బ్లూ ప్రింట్ కూడా మనకి ఈ సంవత్సరం నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కావున ఇటువైపు అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉంది, దానిని బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ వైజు లెసన్ వైజ్ బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉందో ఒకసారిగా అనాలిసిస్ చేసుకుందాం. ముందుగా తీసుకున్నట్లయితే అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ తీసుకున్నట్లయితే మనకి సోషల్ స్టడీస్లో మనకి 6 అకాడమిక్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాలు అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ తీసుకున్నట్లయితే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటే విషయ అవగాహన. ఈ విషయ అవగాహన యొక్క వెయిటేజ్ ఎంత అంటే 40% మనకి 40 మార్క్స్ అనేవి దీని నుంచి మనకి ఈ విద్యా ప్రమాణం నుంచే మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ నెంబర్ 2 ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యాఖ్యానించడం. ఈ వ్యాఖ్యానించడం యొక్క వెయిటేజ్ అనేది 10%, 10 మార్క్స్ అనేది మనకి ఈ విద్యా ప్రమాణం పైన ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా సులువుగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉండే అకాడమిక్ స్టాండర్డ్ అదే విద్యా ప్రమాణము ఇన్ఫర్మేషన్ స్కిల్. దీని యొక్క వెయిటేజ్ అనేది 15%, 15 మార్క్స్ అనేవి మనకి ఈ విద్యా ప్రమాణం పైన మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి కరెంట్ ఇష్యూస్ అంటే సమకాలీన అంశాలపైన ప్రతిస్పందన. ప్రధానంగా మన యొక్క పాఠ్యాంశాలను సమకాలీన అంశాలతో జోడిస్తూ మనకి 10% మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, 10 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈ విద్యా ప్రమాణం పైన. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, మనకి సోషల్ స్టడీస్ పరంగా తీసుకున్నట్లయితే అసలు ప్రధానంగా ఈ విద్యా ప్రమాణమును ఆధారంగా చేసుకొని అధ్యయనం చేసినట్లయితే పాఠ్యాంశాలను అధ్యయనం చేసినట్లయితే చాలా సులువుగా మనకి గుర్తుంటుంది. అదే మనకి మ్యాపింగ్ స్కిల్స్, పఠ నైపుణ్యాలు. సో దీని యొక్క వెయిటేజ్ తీసుకున్నట్లయితే 15% వెయిటేజ్ అంటే 15 మార్కులు అనేవి మనకి ఈ విద్యా ప్రమాణం ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే 6th వన్ వచ్చేసరికి ఎప్రిషియేషన్స్ అండ్ సెన్సిటివిటీ. ప్రధానంగా మనకి ప్రశంస సునిశ్చితత్వం అనేది 10% వెయిటేజ్ని కలిగి ఉంది. మనకి ప్రధానంగా తీసుకున్నట్లయితే 10 మార్కులు అనేవి ఈ విద్యా ప్రమాణం పైన రావడం జరుగుతుంది. ఈ విధంగా తీసుకున్నట్లయితే 6 విద్యా ప్రమాణాలు కూడా తీసుకున్నట్లయితే 6 విద్యా ప్రమాణాలు మనకి 100 మార్క్స్ అనేవి ఈ విధంగా డివిజన్ చేయడం అనేది జరిగింది. తర్వాత తీసుకున్నట్లయితే ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఒకసారిగా అనాలిసిస్ చేసుకున్నట్లయితే మనకి ఇచ్చిన ఏపీ ఎస్సీఈఆర్టీ వారు విడుదల చేసిన మోడల్ పేపర్స్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఎస్సి బోర్డు వారు విడుదల చేసిన మోడల్ పేపర్ కావచ్చు, వాటిని ఆధారంగా చేసుకొని ఒకసారిగా అకాడమిక్ స్టాండర్డ్ వైజు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేసుకోవచ్చు. ముందుగా తీసుకున్నట్లయితే అకాడమిక్ స్టాండర్డు, సో 1 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు, 2 మార్క్స్ ఎన్ని, 4 మార్క్స్ ఎన్ని, 8 మార్క్స్ ఎన్ని సో మనకి ఇవ్వడం జరుగుతుందో ఒకసారిగా చూద్దాం. ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ తీసుకున్నట్లయితే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటే విషయ అవగాహన. దీనిపైన మనకి 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి 10 రావడం జరుగుతుంది. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 3 రావడం జరుగుతుంది. 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి
4 రావడం జరుగుతుంది. అదేవిధంగా 8 మార్క్ క్వశ్చన్ అనేది 1 రావడం జరుగుతుంది. ఓవరాల్గా 40 మార్క్స్ అనేవి ఈ విద్యా ప్రమాణం నుంచి మనకి ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 2 మనం తీసుకున్నట్టయితే ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యాఖ్యానించడం. ఈ వ్యాఖ్యానించడం మీద ఒక 2 మార్క్ క్వశ్చను, ఒక 8 మార్క్ క్వశ్చను రావడం జరుగుతుంది. మనకి 10 మార్క్స్, దీనిపైన 10 మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 3 ఇన్ఫర్మేషన్ స్కిల్, సమాచార నైపుణ్యాలు. ఈ విద్యా ప్రమాణం మీద మనం తీసుకున్నట్టయితే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, అదేవిధంగా 2 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి, 8 మార్క్ క్వశ్చన్ ఒకటి, మొత్తం టోటల్గా మనము 15 మార్క్స్ అనేవి ఈ విద్యా ప్రమాణం పైన రావడం జరుగుతుంది. అదేవిధంగా 4th వన్ వచ్చేసరికి కరెంట్ ఇష్యూస్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. మన పాఠ్యాంశాలను సమకాలీన అంశాలతో జోడించి మనకి ఈ ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దీనిపైన మనకి ప్రధానంగా 2 మార్క్ క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది. అదేవిధంగా 8 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. టోటల్గా 10 మార్క్స్ అనేవి ఈ విద్యా ప్రమాణం పైన రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి మ్యాపింగ్ స్కిల్స్. దీనిపైన మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్ క్వశ్చన్ ఒకటి, టోటల్గా 15 మార్క్స్ అనేవి పఠ నైపుణ్యాలపైన రావడం జరుగుతుంది. అదేవిధంగా 6th వన్ వచ్చేసరికి మనకి ఎప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ. సో దీంట్లోకి వచ్చేసరికి మనం తీసుకున్నట్లయితే 2 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది, 4 మార్క్ క్వశ్చన్ అనేది 2 రావడం జరుగుతుంది. టోటల్గా 10 మార్క్స్ అనేవి ఈ విద్యా ప్రమాణం పైన రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏదైతే అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ని, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం అనాలిసిస్ చేసుకుంటే, అంటే ఏదైతే మనకి SCERT వారు విడుదల చేసిన మోడల్ పేపర్సు, అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే SSC బోర్డు వారు విడుదల చేసిన మోడల్ పేపర్స్ని ఆధారంగా చేసుకొని మనం ఈ అనాలిసిస్ని చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి ఎక్కువ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది ప్రధానంగా. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ స్కిల్ 15 మార్క్స్, మ్యాపింగ్ స్కిల్ 15 మార్క్స్, టోటల్గా ఈ 3 విద్యా ప్రమాణాల మీదే మనకి 70 మార్క్స్ అనేవి మనకి ఆధారపడి ఉంది. సో కనుక వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయవలసిన పరిస్థితి అనేది ఉంటుంది. ఇక తర్వాత మనం తీసుకున్నట్లయితే టోటల్గా మనం తీసుకున్నట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 8, 4 మార్క్ క్వశ్చన్స్ 8 అండ్ నెక్స్ట్ 8 మార్క్ క్వశ్చన్స్ 5. టోటల్గా మనం తీసుకున్నట్లయితే 33 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్ వైజ్ బ్లూ ప్రింట్ ఒకసారి మనం అనాలిసిస్ చేసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్ వైజ్ మనం తీసుకున్నట్లయితే మనకి 4 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్. మనకి 4 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఈ 4 టెక్స్ట్ బుక్స్ని కూడా ఒకసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ప్రతి టెక్స్ట్ బుక్ నుంచి కూడా 3 రావడం జరుగుతుంది. 4 3ల 12 మార్కులు రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి అన్నీ కూడా 2 రావడం జరుగుతుంది. ఈచ్ టెక్స్ట్ బుక్ నుంచి మనకి 4 2 8 మార్కులు 8 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా 4 మార్క్ క్వశ్చన్స్ కూడా సేమ్ ఈచ్ టెక్స్ట్ బుక్ నుంచి కూడా 2 ఇవ్వడం జరుగుతుంది. మనకి 4 2s are 8, అంటే మనకి 4 మార్క్ క్వశ్చన్స్ కూడా 8 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈచ్ టెక్స్ట్ బుక్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి 4 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 8 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈచ్ టెక్స్ట్ బుక్ నుంచి ఒక్కొక్కటి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం టోటల్గా మనం తీసుకున్నట్లయితే 4 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ 5 అనేది ఎలా వచ్చింది అంటే యాక్చువల్గా మనకి 8 మార్క్స్లో మ్యాప్ పాయింటింగ్ అనేది సపరేటు. ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది మాత్రము 4 టెక్స్ట్ బుక్లు కలిపి ఇవ్వడం జరుగుతుంది. కానీ మామూలుగా ద రిమైనింగ్ 8 మార్క్ క్వశ్చన్స్ 4 కూడా ఏంటంటే ఒక్కొక్క టెక్స్ట్ బుక్ నుంచి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 5వ 8 మార్క్ క్వశ్చన్ ఏంటంటే మ్యాప్ పాయింటింగ్, అది మాత్రం టోటల్గా అన్ని టెక్స్ట్ బుక్ల నుంచి కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, టోటల్గా మనం తీసుకున్నట్లయితే ప్రతి టెక్స్ట్ బుక్ నుంచి కూడా మనకి 25 మార్క్స్ రావడం జరుగుతుంది. 4 25s 100 మార్క్స్, అదేవిధంగా 33 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 33 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా మనకి టోటల్గా మనకి ఒక క్వశ్చన్ పేపర్లో 4 సెక్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, అదేవిధంగా 4 మార్క్ క్వశ్చన్స్, 8 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ సెక్షన్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సో 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది అనేది ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం.
ప్రతి టెక్స్ట్ బుక్ నుంచి 3 ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జాగ్రఫీ టెక్స్ట్ బుక్ నుంచి 3 1 మార్క్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ కట్గా ఈ 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి జాగ్రఫీ టెక్స్ట్ బుక్ నుంచి ఏ పాఠ్యాంశాల నుంచి వస్తాయో కూడా క్లియర్ కట్గా మనకి బ్లూ ప్రింట్లో ఇవ్వడం జరిగింది. సో ఆ పాఠ్యాంశాల నుంచే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఉదాహరణకి మనం జాగ్రఫీలో తీసుకున్నట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి 3 రావడం జరుగుతుంది. అందులో ఫస్ట్ లెసన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ లెసన్ నుంచి 2 1 మార్క్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ నుంచి 2 1 మార్క్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 6th లెసన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నుంచి కూడా ఒక 1 మార్క్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అంటే టోటల్గా జాగ్రఫీ టెక్స్ట్ బుక్ నుంచి 3 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ రెండో పార్ట్ మనం తీసుకున్నట్లయితే సెకండ్ టెక్స్ట్ బుక్ తీసుకున్నట్లయితే హిస్టరీ నుంచి కూడా మనకి 3 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 3 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో ఫస్ట్ లెసన్ రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్, ఈ లెసన్ నుంచి 1 1 మార్క్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా హిస్టరీలో థర్డ్ లెసన్ ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్, ఈ లెసన్ నుంచి 2 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో కనుక క్లియర్ కట్గా మీరు ఒకసారి నోట్ చేసుకోవాలి ఏమిటంటే, సో 1 మార్క్ క్వశ్చన్స్ జాగ్రఫీలో ఏ లెసన్స్ నుంచి వస్తాయి, హిస్టరీలో ఏ లెసన్స్ నుంచి వస్తాయి. సో దానిని బేస్ చేసుకొని మనం మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ టెక్స్ట్ బుక్ మనం తీసుకున్నట్లయితే పాలిటీ, దీనిలో 3 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అందులో సెకండ్ లెసన్ అంటే ఫెడరలిజం, ఈ లెసన్ నుంచి 2 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ 4th లెసన్ పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా ఒక 1 మార్క్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అంటే పాలిటీ నుంచి కూడా మనకి 3 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 4th టెక్స్ట్ బుక్ మనం తీసుకున్నట్లయితే ఎకనామిక్స్ నుంచి కూడా మనకి 3 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ లెసన్ డెవలప్మెంట్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 4th లెసన్ గ్లోబలైజేషన్ అండ్ ఇండియన్ ఎకానమీ, ఈ లెసన్ నుంచి మనకి 2 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే ఎవ్రీ టెక్స్ట్ బుక్ నుంచి కూడా మనకి 3 1 మార్క్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎవ్రీ టెక్స్ట్ బుక్ నుంచి కూడా 2 లెసన్స్ పైన మనకి 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే 4 2s are 8 లెసన్స్ పైన మనకి 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. వాటిని మాత్రమే మనం 1 మార్క్ క్వశ్చన్స్ పరంగా ఆ లెసన్స్ని మాత్రమే మనం ప్రధానంగా ఏంటంటే ఫోకస్ చేయవలసి ఉంటుంది ప్రధానంగా. సో ఇక్కడ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఎస్సీఆర్టీ వారు ప్రధానంగా 91 అంటే ఈ 4 పార్ట్స్ నుంచి కూడా అంటే 8 లెసన్స్ నుంచి కూడా ఒక 91 1 మార్క్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసి ఇచ్చారు. సో వాటికి విత్ ఆన్సర్స్ అనేవి మనము ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఆన్సర్స్ అనేవి ఒక పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని మీరు డౌన్లోడ్ చేసి 1 మార్క్ క్వశ్చన్స్ పరంగా మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ తర్వాత సెకండ్ వచ్చేసరికి మనం తీసుకున్నట్లయితే 2 మార్క్ క్వశ్చన్స్, అంటే సెకండ్ సెక్షన్ అనేది 2 మార్క్ క్వశ్చన్స్. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ పరంగా మనం తీసుకున్నట్లయితే సో పార్ట్ టెక్స్ట్ బుక్ 1 జియోగ్రఫీ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎలా వస్తాయి అంటే క్లియర్ కట్గా సో ఫలానా లెసన్స్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అని క్లియర్ కట్గా మనం బ్లూ ప్రింట్లో ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మన యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఇక్కడ జాగ్రఫీలో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 6th లెసన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నుంచి ఒక క్వశ్చను, అదేవిధంగా 7th లెసన్ లైఫ్ లైన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే హిస్టరీ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అందులో థర్డ్ లెసన్ ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ నుంచి ఒక క్వశ్చను, అదేవిధంగా 5th లెసన్ ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ టెక్స్ట్ బుక్ పాలిటీ నుంచి కూడా 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అందులో సెకండ్ లెసను ఫెడరలిజం నుంచి ఒక క్వశ్చను, అండ్ నెక్స్ట్ జెండర్ రిలీజియన్ అండ్ క్యాస్ట్ అంటే థర్డ్ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 4th టెక్స్ట్ బుక్ వచ్చేసరికి మనకి ఎకనామిక్స్లో కూడా 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇందులో 4th లెసన్ గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ నుంచి ఒక క్వశ్చను, అదేవిధంగా కన్జ్యూమర్ రైట్స్ నుంచి మనకి ఒక క్వశ్చను, అంటే 5th లెసన్ కన్జ్యూమర్ రైట్స్ నుంచి ఒక క్వశ్చను రావడం జరుగుతుంది. సో 4 టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా
2 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఈచ్ టెక్స్ట్ బుక్ నుంచి కూడా మనకి 2 రావడం జరుగుతుంది. అంటే టోటల్గా 4 2s are 8 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ థర్డ్ సెక్షన్కి వచ్చేసరికి 4 మార్క్ క్వశ్చన్స్. అంటే మనకి క్వశ్చన్ పేపర్లో థర్డ్ సెక్షన్ అనేది 4 మార్క్ క్వశ్చన్స్. ఈ 4 మార్క్ క్వశ్చన్స్ మనం తీసుకున్నట్లయితే ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ టెక్స్ట్ బుక్ జియోగ్రఫీ నుంచి 2 రావడం జరుగుతుంది. 2 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇందులో సెకండ్ లెసన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ అనేది మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం తీసుకుంటే నెక్స్ట్ హిస్టరీ టెక్స్ట్ బుక్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి 4 మార్క్స్లో రావడం జరుగుతుంది. అందులో ఫస్ట్ లెసన్ రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఫోర్త్ లెసన్ ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో దీన్ని అబ్జర్వ్ చేస్తూ మనం మన యొక్క ప్రిపరేషన్ అనేది చేయవలసి ఉంటుంది. ఇక థర్డ్ టెక్స్ట్ బుక్ మనకి పాలిటీ నుంచి కూడా 2 క్వశ్చన్స్ అనేవి 4 మార్క్స్లో రావడం జరుగుతుంది. అందులో థర్డ్ లెసన్ జెండర్ రిలీజియన్ అండ్ క్యాస్ట్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫిఫ్త్ లెసన్ అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఫోర్త్ టెక్స్ట్ బుక్ ఎకనామిక్స్ నుంచి కూడా 2 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అందులో ఫస్ట్ లెసన్ డెవలప్మెంట్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ కన్జ్యూమర్ రైట్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న ఇంకా క్లారిఫికేషన్ అంటే యాక్చువల్గా మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్ మ్యాపింగ్ స్కిల్ అనేది చాలా సులువుగా మనము మార్కులు సంపాదించవచ్చు. దాని గురించి ప్రత్యేకించి వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్లో మనకి ప్రధానంగా ఒక 4 మ్యాప్స్ అనేవి ఉంటాయి. ఆ 4 మ్యాప్స్ని కానీ మీరు ఒక్కసారి ప్రధానంగా మీరు మ్యాప్ రీడింగ్ పరంగా స్టడీ చేసినట్టయితే కంపల్సరీ 4 మార్క్ క్వశ్చన్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ స్కిల్లో పాలిటీ పైన ఇన్ఫర్మేషన్ స్కిల్ అనేది రాసి అంటే మనకు వచ్చే అవకాశం అనేది ఉంది. జెండర్ రిలీజియన్ అండ్ క్యాస్ట్ నుంచి ఒక 4 మార్క్ క్వశ్చన్ అనేది ఇన్ఫర్మేషన్ స్కిల్ పరంగా వచ్చే అవకాశం ఉంది. సో దాంట్లో ఉన్న గ్రాఫులు, దాంట్లో ఉన్న పై చార్టు ప్రధానంగా మనం స్టడీ చేసినట్లయితే చాలా సులువుగా 4 మార్కులు రావడం జరుగుతుంది. సో ఇది 4 మార్క్స్ క్వశ్చన్ పరంగా థర్డ్ సెక్షన్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఫోర్త్ సెక్షన్ మనం తీసుకున్నట్లయితే 8 మార్క్ క్వశ్చన్స్. సో టోటల్గా మనకి క్వశ్చన్ పేపర్లో లాస్ట్ సెక్షన్ ఫోర్త్ సెక్షన్ అనేది 8 మార్క్ క్వశ్చన్స్. సో ఈ 8 మార్క్ క్వశ్చన్స్లో మనం తీసుకున్నట్లయితే అందులో టెక్స్ట్ బుక్ 1 జియోగ్రఫీ నుంచి మనకి ఒక క్వశ్చను, అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఒక క్వశ్చనే మీరు రాయాలి, కానీ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది లేదా అది, ఏ ఆర్ బి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాటర్ రిసోర్సెస్ థర్డ్ లెసన్ వాటర్ రిసోర్సెస్ నుంచి ఒక క్వశ్చను, ఫోర్త్ లెసన్ అగ్రికల్చర్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒక క్వశ్చన్కి మనం సమాధానం రాయవలసి ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ అంటారు. మిగతా మొదట 3 సెక్షన్లలో కూడా ఎటువంటి చాయిస్ అనేది ఉండదు. కేవలము ఈ ఫోర్త్ సెక్షన్లో మాత్రమే 8 మార్క్ క్వశ్చన్స్ పరంగా మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ అంటే మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 క్వశ్చన్స్లో మనకి ఏదో ఒక క్వశ్చన్కి సమాధానం రాస్తే చాలు. సో కావున థర్డ్ లెసన్ వాటర్ రిసోర్సెస్ నుంచి ఒక క్వశ్చను, ఫోర్త్ లెసన్ అగ్రికల్చర్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక క్వశ్చన్కి మనం సమాధానము ప్రధానంగా రాయాలి. సో ఇక్కడ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ కూడా ఇవ్వచ్చు. ఏమిటంటే ప్రధానంగా ఈ జాగ్రఫీ పైన ఇచ్చిన ఈ 8 మార్క్ క్వశ్చన్ అనేది ప్రధానంగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనే అకాడమిక్ స్టాండర్డ్ మీద మనకు ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది. సో వాటర్ రిసోర్సెస్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ మనకి క్లియర్ కట్గా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ క్లియర్ కట్గా కనిపిస్తాయి. ఏవి 4 క్వశ్చన్స్ మనకి ఉన్నాయి అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మీరు ఒకసారిగా డౌన్లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు. అదేవిధంగా సో సెకండ్ టెక్స్ట్ బుక్ మనకి హిస్టరీ నుంచి కూడా మనం ఒక క్వశ్చన్ 8 మార్క్ క్వశ్చన్ అనేది రాయవలసి ఉంటుంది. అందులో నేషనలిజం ఇన్ ఇండియా సెకండ్ లెసన్ దాని నుంచి ఒక క్వశ్చను, ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్ ఫిఫ్త్ లెసన్ దీని నుంచి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఇంటర్నల్ చాయిసే, అంటే ఇది లేదా ఇది. సో ఈ లెసన్ పైన ఇచ్చిన క్వశ్చన్ అయినా రాయొచ్చు, లేదా ఈ లెసన్ పైన ఇచ్చిన క్వశ్చన్ అయినా రాయొచ్చు. ఇక్కడ కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ అనేది మనకు తెలియాలి. ఏమిటంటే ప్రధానంగా ఈ హిస్టరీ పైన ఇచ్చిన క్వశ్చన్స్లో 8 మార్క్ క్వశ్చన్స్లో ప్రధానంగా
ఇంటర్ప్రిటేషన్ అకాడమిక్ స్టాండర్డ్ AS2 పైన ప్రధానంగా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ప్రధానంగా నేషనలిజం ఇన్ ఇండియాలో ఒక పారాగ్రాఫ్ ఇవ్వడము, దానిని ఇంటర్ప్రిటేట్ చేయమంటున్నాడు, దాని మీద కామెంట్ చేయమంటున్నాడు, వ్యాఖ్యానించమంటున్నాడు. ఆ పారాగ్రాఫ్ని క్షుణ్ణంగా చదివి మీరు ఆ పారాగ్రాఫ్ మీద మీ యొక్క అభిప్రాయంలో మీ యొక్క సొంత మాటల్లో మీరేంటంటే ఒక 8 పాయింట్లు రాస్తే చాలు, మంచి మార్కులు అనేవి చాలా సులువుగా, కంఠస్థ పెట్టవలసిన అవసరం లేదు, చాలా సులువుగా మనకి మార్కులు పొందే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్లో ఒక వాక్యం ఇస్తాడు, ఆ వాక్యాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యానించడం చేయడం అంటాడు. సో ఏదో ఒకటి ఇది, దీనికంటే ఇది చాలా సులువుగా మనము మార్కులను సాధించవచ్చు. అంటే AS2 మీద మనకి ప్రధానంగా అకాడమిక్ స్టాండర్డ్ 2 మీద మనకి హిస్టరీ పైన క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది 8 మార్క్స్ పరంగా. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి థర్డ్ టెక్స్ట్ బుక్ పాలిటీ. సో దీని మీద కూడా మనం ఒక 8 మార్క్ క్వశ్చన్ అనేది రాయవలసి ఉంటుంది. ఇందులో మనకి ప్రధానంగా పవర్ షేరింగ్, అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే పొలిటికల్ పార్టీస్. సో దీనిపైన మనకి ప్రధానంగా 2 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే పవర్ షేరింగ్ మీద ఒక క్వశ్చను, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ మీద ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఏదో ఒక క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ పాలిటీ మీద ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి ప్రధానంగా AS4 అంటే అకాడమిక్ స్టాండర్డ్ 4, అంటే ప్రధానంగా సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అనే ఏదైతే అకాడమిక్ స్టాండర్డ్ ఉందో, కరెంట్ ఇష్యూస్ అనే ఏదైతే అకాడమిక్ స్టాండర్డ్ ఉందో దాని మీద ప్రధానంగా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దానిని బేస్ చేసుకొని మనం ప్రధానంగా దీనికి ప్రిపరేషన్ అనేది చేయాలి. ఇక నెక్స్ట్ ఫోర్త్ టెక్స్ట్ బుక్ మనకు వచ్చేసరికి ఎకనామిక్స్. ఎకనామిక్స్ మీద కూడా మనకి ఒక 8 మార్క్ క్వశ్చన్కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇందులో ప్రధానంగా మనకి సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ మీద ఒక క్వశ్చను, మనీ అండ్ ద క్రెడిట్ మీద ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ విషయంలోకి వచ్చేసరికి ఇక్కడ ఎకనామిక్స్ మీద వచ్చేసరికి మనకి AS3 అంటే ఇన్ఫర్మేషన్ స్కిల్ మీద మనకి 8 మార్క్ క్వశ్చన్ అనేది ఎకనామిక్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రధానంగా సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ మీద అందులో ఉన్న గ్రాఫ్లు, చార్ట్స్, అదేవిధంగా మనీ అండ్ క్రెడిట్లో ఉన్న గ్రాఫ్లు, చార్ట్స్, టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా సులువుగా మనము మార్కులను పొందే అవకాశం అనేది ఉంటుంది. ఇది మనకి 8 మార్క్స్ పరంగా మనకి స్టార్టింగ్ 4 క్వశ్చన్స్ ఇవి. ఇక నెక్స్ట్ 8 మార్క్స్లో 5th క్వశ్చన్ ఏంటంటే మనకి మ్యాప్ పాయింటింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మ్యాప్ పాయింటింగ్ అనేది ఒక 8 మార్క్ క్వశ్చన్ పరంగా ఉంటుంది. ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది ఇండియా మ్యాప్ పైన మనం 4 పాయింట్స్ అనేవి చేయవలసి ఉంటుంది. అదేవిధంగా వరల్డ్ మ్యాప్ పైన మనకి 4 పాయింట్స్ అనేవి చేయవలసి ఉంటుంది. సో ఇందులో కూడా మనకి ఎలా వస్తుంది అంటే మనకి ప్రధానంగా మ్యాప్ పాయింటింగ్ కూడా ఏ లెసన్స్ నుంచి రావడం జరుగుతుందో కూడా క్లియర్ కట్గా మనకి బ్లూ ప్రింట్లో మెన్షన్ చేశారు. సో అందులో మనం తీసుకున్నట్లయితే జియోగ్రఫీ నుంచి రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అంటే ఫస్ట్ లెసన్ నుంచి 1 పాయింట్, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నుంచి అంటే 6th లెసన్ నుంచి 1 పాయింట్, లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ అంటే 7th లెసన్ నుంచి 2 పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది జాగ్రఫీ నుంచి. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే హిస్టరీ నుంచి మనకి ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ నుంచి 2 పాయింట్స్, అండ్ నెక్స్ట్ ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్ నుంచి 2 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి పాలిటీ నుంచి మనం తీసుకున్నట్లయితే పొలిటికల్ పార్టీస్ అంటే 4th లెసన్ నుంచి 3 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అవుట్కమ్స్ ఆఫ్ ద డెమోక్రసీ నుంచి 5th లెసన్ నుంచి 1 పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఎకనామిక్స్ నుంచి మనీ అండ్ క్రెడిట్ నుంచే 4 పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందని మనకి బ్లూ ప్రింట్లో క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం చూసుకున్నట్లయితే 4 4 4 4 అంటే 16 అయిపోతాయి, కానీ 16కి మనం పాయింట్అవుట్ చేయవలసిన అవసరం లేదు, 8కే మనం పాయింట్అవుట్ చేస్తాం. ఆ 8లో కూడా ఎలా ఇండియా మ్యాప్ నుంచి 4 పాయింట్స్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఇచ్చారు అంటే 2 పాయింట్స్ చేస్తే చాలు, ఇక్కడ 4 ఇచ్చారు అంటే 2 పాయింట్స్ చేస్తే చాలు, ఇక్కడ కూడా 4 ఇచ్చారు అంటే 2 పాయింట్స్. ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే మనకి టోటల్గా 4 పాయింట్స్ ఇండియా మ్యాపు, అదేవిధంగా 4 పాయింట్స్ అనేవి వరల్డ్ మ్యాప్ని మనం చేయవలసి ఉంటుంది. ఇంకా క్లియర్ కట్గా మీకు వివరణ అనేది మీకు మోడల్ పేపర్ని చూపెట్టేటప్పుడు ఇంకా క్లియర్ కట్ వివరణ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి మ్యాప్ పాయింటింగ్ పరంగా. సో ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే టోటల్గా మనకి క్వశ్చన్ పేపర్ అనేది 4 సెక్షన్స్గా ఉండడం జరుగుతుంది. అందులో సెక్షన్ 1 అనేది 1 మార్క్ క్వశ్చన్స్, సెక్షన్ 2 అనేది 2 మార్క్ క్వశ్చన్స్,
సెక్షన్ 3 అనేది 4 మార్క్ క్వశ్చన్స్, సెక్షన్ 4 అనేది మనకి 8 మార్క్ క్వశ్చన్స్. మొదట 3 సెక్షన్లలో కూడా ఎటువంటి చాయిస్ ఉండదు. కేవలం 4th సెక్షన్ అంటే 8 మార్క్ క్వశ్చన్స్లో మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. సో నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ జాగ్రఫీ పరంగా మనం ఒకసారిగా బ్లూ ప్రింట్ను ఒకసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే యాక్చువల్గా ఆల్రెడీ ముందు మనం మాట్లాడుకున్నాం. జాగ్రఫీలో మనకి 7 లెసన్స్ అనేవి ఉన్నాయి. ఈ 7 లెసన్స్ పైన కూడా ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి అంటే మార్క్స్ అనేవి అలాట్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ లెసన్కి 3 మార్క్స్, అండ్ నెక్స్ట్ సెకండ్ లెసన్కి 4 మార్క్స్, థర్డ్ లెసన్కి 8 మార్క్స్, అగ్రికల్చర్ లెసన్కి కూడా 8 మార్క్స్, ఇలా మనకి ఇవ్వడం జరిగింది, క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఆల్రెడీ మీకు అనాలిసిస్ చేశాను. సో టోటల్గా మనకి ఈ టెక్స్ట్ బుక్లో, జాగ్రఫీ టెక్స్ట్ బుక్లో వాటర్ రిసోర్సెస్, అగ్రికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వాటర్ రిసోర్సెస్ని, అగ్రికల్చర్ని మనం కరెక్ట్గా స్టడీ చేసినట్లయితే చాలా సులువుగా మనము 8 మార్క్స్ అనేవి సంపాదించవచ్చు. అదేవిధంగా మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్కి 4 మార్క్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి 4 మార్క్స్, లైఫ్ లైన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీకి 4 మార్క్స్ని కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ హిస్టరీ పరంగా మనం తీసుకున్నట్లయితే హిస్టరీలో ఒకసారిగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ లెసన్ అంటే రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్కి 5 మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెకండ్ లెసను నేషనలిజం ఇన్ ఇండియాకి 8 మార్క్స్ కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్కి 6 మార్క్స్ కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ లెసన్ ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్కి 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఇక్కడ చూడండి ద ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్కి 12 మార్క్స్ కేటాయించడం జరిగింది. అంటే ఈ లెసన్ని మనం బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా సులువుగా 12 మార్కులను మనం సాధించవచ్చు. ఇది హిస్టరీ పరంగా బ్లూ ప్రింట్. అదేవిధంగా సివిక్స్ పరంగా అంటే పాలిటీ, సివిక్స్ అన్న పాలిటీ అన్న ఒకటే. సో పాలిటీ పరంగా మనకి థర్డ్ టెక్స్ట్ బుక్ పరంగా మనం ఒకసారిగా తీసుకున్నట్లయితే ఫస్ట్ లెసను పవర్ షేరింగ్ అనేది ఏదైతే ఉందో ఈ పవర్ షేరింగ్కి 8 మార్క్స్ కేటాయించడం జరిగింది. అంటే 8 మార్క్ క్వశ్చన్ అనేది దీని నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ లెసన్ ఫెడరలిజంకి 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఫెడరలిజంకి 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ లెసన్ మనం తీసుకున్నట్లయితే జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్, దీనికి 6 మార్క్స్ కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి పొలిటికల్ పార్టీస్, ఫోర్త్ లెసన్కి 12 మార్క్స్ కేటాయించడం జరిగింది. చాలా ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫిఫ్త్ లెసన్ అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీకి 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఈ విధంగా పాలిటీ లేదా సివిక్స్ పార్టీకి ఈ విధంగా మనకి బ్లూ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక ఫోర్త్ టెక్స్ట్ బుక్ మనం తీసుకున్నట్లయితే ఎకనామిక్స్లో ఫస్ట్ లెసన్ డెవలప్మెంట్, దీనికి మనకి 5 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఆ 5 మార్క్స్ ఎలా అంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది. ఆ డివిజన్ అనేది క్లియర్గా ఉంది. సో కనుక ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ లెసన్ మనం తీసుకున్నట్లయితే సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో దీనికి 8 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఈ 8 మార్క్స్ కూడా ఏ విద్యా ప్రమాణం మీద ఇస్తారని చెప్పుకున్నాం మనం? ఇన్ఫర్మేషన్ స్కిల్, సమాచార నైపుణ్యాలు అంటే ఈ లెసన్లో ఉన్న గ్రాఫ్స్, టేబుల్స్, ఏవైతే చార్ట్స్ ఉన్నాయో దాని మీద మనకి క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అంతే తప్ప మిగతా క్వశ్చన్స్ చదవలసిన అవసరం అంత నెసెసిటీ లేదు. అదేవిధంగా మనకి మనీ అండ్ క్రెడిట్ థర్డ్ లెసన్కి 12 మార్క్స్ కేటాయించడం జరిగింది. దీంట్లో కూడా మనకి 8 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ 8 మార్క్ క్వశ్చన్ అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్ మీద ఇవ్వడం జరుగుతుంది. కావున ఇందులో మ్యాక్సిమం 2 పై చార్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 2 పై చార్ట్స్ని కూడా మనం ఒక్కసారిగా అనాలిసిస్ చేసుకోగలిగినట్లయితే చాలా సులువుగా మనకి దీని మీద మార్కులు సాధించవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఫోర్త్ లెసన్ మనం తీసుకున్నట్లయితే గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ, దీని మీద మనకి 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ కన్జ్యూమర్ రైట్స్ మీద మనకి 6 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఇది ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే ఎవ్రీ టెక్స్ట్ బుక్ నుంచి కూడా మనకి 25 మార్క్స్ కేటాయించడం జరిగింది. 425 మనం తీసుకున్నట్లయితే 100 మార్క్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇంతవరకు కూడా మనకి బ్లూ ప్రింట్ని నేను మాట్లాడడం జరిగింది. ఆ బ్లూ ప్రింట్ కూడా అకాడమిక్ స్టాండర్డ్ పరంగా ఉన్న బ్లూ ప్రింట్ ఏంటి, టెక్స్ట్ బుక్ వైజ్ ఉన్న బ్లూ ప్రింట్ ఏంటి, లెసన్ వైజ్ ఉన్న బ్లూ ప్రింట్ ఏంటి, ఏ లెసన్ నుంచి ఏ క్వశ్చన్స్ ప్రధానంగా రావడం జరుగుతుంది, ఎన్ని మార్కుల క్వశ్చన్ రావడం జరుగుతుంది అనేది క్లియర్ కట్గా వివరించడం జరిగింది. ఇప్పుడు మనకి ఎస్ఎస్సి బోర్డు వారు
విడుదల చేసిన మోడల్ పేపర్ ఏదైతే ఉందో ఆ మోడల్ పేపర్ని బేస్ చేసుకునే ఫైనల్ ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. సో కనుక ఆ మోడల్ పేపర్ని ఒక్కసారిగా మనం అనాలిసిస్ చేసుకుందాం. సో అందులో మనం తీసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్లో 4 సెక్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆ ఉన్న 4 సెక్షన్స్ ఏమిటి అంటే, సో సెక్షన్ నెంబర్ 1 to 12 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి ఏంటివి? 1 మార్క్ క్వశ్చన్స్. సెక్షన్ నెంబర్ 2 మార్క్ క్వశ్చన్స్ 13 to 20. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ కంటిన్యూషన్గా ఉంటుంది, ఆ విషయాన్ని గమనించాలి. క్వశ్చన్ నెంబర్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. 1 to 12 క్వశ్చన్స్ అనేవి మనం తీసుకున్నట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 13 to 20 క్వశ్చన్స్ మనం తీసుకున్నట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 3 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. 21 నుంచి 28 క్వశ్చన్స్ అనేవి సెక్షన్ 3లో ఉంటాయి, మనకి 4 మార్క్ క్వశ్చన్స్. ఇంతవరకు ఉన్న 3 సెక్షన్లకి కూడా ఎటువంటి చాయిస్ అనేది ఉండదు. సో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే అన్ని క్వశ్చన్స్ మనం రాయవలసిందే. ఇక నెక్స్ట్ సెక్షన్ 4కి వచ్చేసరికి మనకి 29 నుంచి 33 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇది 8 మార్క్ క్వశ్చన్స్. దీనికి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే సో మనకి ప్రధానంగా 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక క్వశ్చన్కి సమాధానం రాయవలసి ఉంటుంది. సో ఇది మనకి క్వశ్చన్ పేపర్లో ఉండే 4 సెక్షన్స్, 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక ఫైనల్గా పేపర్లోకి మోడల్ పేపర్లోకి వెళ్ళే ముందు 1 మార్క్ క్వశ్చన్స్కి 1 వర్డ్ ఆర్ 1 సెంటెన్స్ రాస్తే చాలు. మ్యాక్సిమం 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి 1 to 12 నెంబర్స్ వేసేసుకొని వరుసగానే ఉంచుకోవడం బెటర్. అంటే ఎగ్జామినర్కి చాలా సులువుగా దిద్దుకోవడానికి అవుతుంది, అంటే వాల్యుయేషన్ చేయడానికి అవుతుంది, మనకి కూడా చాలా సులువుగా రాయడానికి అవుతుంది. ఆ విషయాన్ని గమనించండి. నెక్స్ట్ సెక్షన్ 2లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ప్రతి 2 మార్క్స్ క్వశ్చన్కి కూడా మనకి జస్ట్ 2 సెంటెన్సెస్ రాస్తే 2 పాయింట్స్ రాస్తే చాలు, ఎక్కువ మనం హడావిడి పడవలసిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ సెక్షన్ 3లో 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో మనకి 4 పాయింట్స్ రాయాలి, మినిమం 4 పాయింట్స్ రాసుకోవాలి, మ్యాక్సిమం కూడా అవసరం లేదు. 4 పాయింట్స్ రాస్తే చాలు, మీకు 4 మార్క్స్కి మీకు ఫుల్ మార్క్స్ అనేవి మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. కనుక 8 పాయింట్స్ ఉండేటట్లు చూసుకోండి. చూసుకున్నట్లయితే చాలా సులువుగా మనము సోషల్లో కూడా, సోషల్ సైన్స్లో కూడా మనకి 100కి 100 మార్క్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. సో మ్యాథమెటిక్స్లో వస్తాయి, మిగతా సబ్జెక్ట్స్లో వస్తాయి, సోషల్లో రావడానికి ఏమీ లేదు. సో చాలా వరకు కూడా గత సంవత్సరం అయితే చాలా వరకు కూడా 100కి 100 మార్క్స్ వచ్చిన విద్యార్థులు చాలామంది ఉన్నారు సోషల్ సైన్స్లో కూడా. సో ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్లో కూడా గురించి మార్క్ క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి సెక్షన్ 1లో ఉండడం జరుగుతుంది. ఎన్ని 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది? మనకి 12 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. 1 to 12 క్వశ్చన్స్ అనేవి సెక్షన్ 1లో ఉంటాయి, అవి 1 మార్క్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ అంటే మోడల్ పేపర్లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ అనేది జియోగ్రఫీలో రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ నుంచి వచ్చింది. రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ క్వశ్చన్ ఏంటో చూడండి. ఇక్కడ గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ రెన్యూవబుల్ రిసోర్స్. రెన్యూవబుల్ రిసోర్సెస్కి ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ మనకు ఫస్ట్ లెసన్లో ఉంది. సో సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ రిన్యూవబుల్ రిసోర్సెస్కి ఏమైనా 2 ఎగ్జాంపుల్స్ రాయమని ఇచ్చాడు ఫస్ట్ క్వశ్చన్ అది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే తర్వాత సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సివిక్స్ అంటే పాలిటీలో పొలిటికల్ పార్టీస్ మీద ఇవ్వడం జరిగింది. సో ఏమిటా సెకండ్ క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ 4 పొలిటికల్ పార్టీస్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, బహుజన సమాజవాద పార్టీ. సో ఈ 4 పార్టీస్లో మనకి ఆడ్గా ఉన్నది ఏమిటి? ఇందులో భారతీయ జనతా పార్టీ అనేది మనకి నేషనల్ పార్టీ, మిగతావన్నీ కూడా మనకి రీజనల్ పార్టీస్. సో కనుక మనకి ఆడ్ వన్ ఏమవుతుంది అంటే భారతీయ జనతా పార్టీ. సో కనుక అది మనకి సెకండ్ క్వశ్చన్. ఇక మనకి థర్డ్ క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే థర్డ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే జాగ్రఫీలో రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ మీద థర్డ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, అంటే ఫస్ట్ లెసన్ మీద ఇవ్వడం జరిగింది. సో ఏమిటా థర్డ్ క్వశ్చను? విండ్ బ్లోస్
లూజ్ సాయిల్ ఆఫ్ ఫ్లాట్ ఆర్ స్లోపింగ్ ల్యాండ్ నోన్ యాజ్ డాష్ ఎరోజన్. విండ్తో అయింది కనుక విండ్ ఎరోజన్ అనేది అక్కడ గుర్తుంచుకోవాలి. విండ్ ఎరోజన్ అనేది గుర్తుంచుకున్నట్లయితే చాలు. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఫోర్త్ 1 మార్క్ క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం వివరించుకుంటున్నది ఎస్ఎస్సి బోర్డు వారు ఏదైతే మనకి ఇచ్చిన మోడల్ పేపర్ ఉందో ఆ మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ని మనం అనాలిసిస్ చేస్తున్నాం. అందులో ఫోర్త్ క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే ఎకనామిక్స్లో గ్లోబలైజేషన్ అండ్ ఇండియన్ ఎకానమీ మీద ఇవ్వడం జరిగింది. ఏమిటా ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇండియన్ ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ. అంటే భారతీయ మల్టీనేషనల్ కంపెనీ కానిది ఏది అడిగాడు. హోండా, టాటా మోటార్స్, రాన్బాక్సీ, ఇన్ఫోసిస్. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే టాటా మోటార్స్, రాన్బాక్సీ, ఇన్ఫోసిస్ ఈ మూడు కూడా ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీస్. హోండా అనేది జపాన్ కంపెనీ. కనుక మనం ఇక్కడ ఆన్సర్ ఏం రాస్తాం, హోండా అని రాస్తాం. సో అదేవిధంగా మనం నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్కి వచ్చేసరికి ఫిఫ్త్ క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే ఎకనామిక్స్లో గ్లోబలైజేషన్ అండ్ ఇండియన్ ఎకానమీ పైన ఇవ్వడం జరిగింది. సో ఒకసారిగా ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్ ట్రేడ్ బారియర్, రిమూవల్ బారియర్స్ ఆన్ ఫారెన్ ట్రేడ్ ఏమవుతుంది అంటే లిబరలైజేషన్. రిమూవల్ బారియర్స్ ఆన్ ఫారెన్ ట్రేడ్ దాన్ని మనము లిబరలైజేషన్గా చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే సిక్స్త్ క్వశ్చన్ ఒకసారి మనం తీసుకున్నట్లయితే సిక్స్త్ క్వశ్చన్ అనేది మనకి ఎకనామిక్స్లోనే డెవలప్మెంట్ అంటే ఫస్ట్ లెసన్ మీద ఇవ్వడం జరిగింది. సో ఆ క్వశ్చన్ అనేది ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్పాండ్ యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే దాన్ని విస్తరించమని చెప్పడం జరిగింది. సో మనకి ఏదైతే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ దానికి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్ని పబ్లిష్ చేసే సంస్థ యుఎన్డిపి. సో దాన్ని మనం ఎక్స్పాండ్ చేయమని జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అదేవిధంగా నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్కి వెళ్ళేసరికి 1 మార్క్ క్వశ్చన్స్లో సెవెంత్ క్వశ్చన్ అనేది సివిక్స్ మీద ఇవ్వడం జరిగింది. ఫెడరలిజం. సో ఫెడరలిజం ఏదైతే మనకి సెకండ్ లెసన్ ఉందో సెకండ్ లెసన్ మీద ఇవ్వడం జరిగింది. సో ఆ క్వశ్చన్ అనేది ఒకసారిగా మనం తీసుకున్నట్లయితే ద డాష్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఓవర్సీయింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ ప్రొసీజర్స్. మన యొక్క కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ని ప్రొసీజర్స్ని ఇంప్లిమెంట్ చేసేటట్లు చేసే ప్రధానంగా గవర్నమెంట్లో ఉన్న ఆర్గాన్ ఏంటి అంటే మనకి మీ అందరికీ తెలిసిందే జ్యుడిషియరీ అనేది మనకి ప్రధానంగా సో సరిగా ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసేటట్లుగా చూడడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎయిత్ క్వశ్చన్ అనేది హిస్టరీ మీద ఇవ్వడం జరిగింది. మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ అంటే థర్డ్ లెసన్ మీద ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం తీసుకున్నట్లయితే ఈ ఎయిత్ క్వశ్చన్ అనేది ఇండెంచర్డ్ లేబర్ మైగ్రేషన్ ఇన్ ఇండియా వాజ్ అబాలిష్డ్ ఇన్. ఇది ఒక చట్టము. సో అది ఎప్పుడు అబాలిష్ చేయడం జరిగింది? ఇండెంచర్డ్ లేబర్ మైగ్రేషన్ అనేది భారతదేశంలో ఎప్పుడు అబాలిష్ చేయడం జరిగింది అంటే 1921లో అబాలిష్ చేయడం జరిగింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టు. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే నైన్త్ క్వశ్చన్ అనేది యాక్చువల్గా మనకి జియోగ్రఫీలో వాటర్ రిసోర్సెస్ మీద ఇవ్వడం జరిగింది. కానీ యాజ్ పర్ బ్లూ ప్రింట్ మనం తీసుకున్నట్లయితే అసలు వాటర్ రిసోర్సెస్ మీద 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి లేవు. సో మనకి అది ఇవ్వడం జరిగింది. సో కొన్ని దాని తర్వాత కాలంలో రెక్టిఫికేషన్ చేశారు. సో ఇక్కడ యాక్చువల్గా అయితే సివిక్స్లో ఫెడరలిజం నుంచి ఇవ్వాలి, కానీ జియోగ్రఫీలో వాటర్ రిసోర్సెస్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఆ విషయాన్ని గమనించాలి. అసలు ఇంతకీ ఏమి ఇచ్చాడు అనేది ఒకసారిగా మనం తీసుకున్నట్లయితే సో వాట్ డస్ ద గివెన్ పిక్చర్ టెల్స్ అస్. ఇక్కడ ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఆ పిక్చర్ అనేది దేనిని చెప్పడం జరుగుతుంది అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఆ పిక్చర్ అనేది ప్రధానంగా వాటర్ హార్వెస్టింగ్కి సంబంధించి అంటే నీటి సంరక్షణకు సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే 10th క్వశ్చన్ మనం ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే హిస్టరీ నుంచి ఇవ్వడం జరిగింది. రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్. సో ఈ లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ అనేది మనం తీసుకున్నట్లయితే 10th క్వశ్చన్ ఇది నేమ్ ద సీక్రెట్ సొసైటీ ఫార్మ్డ్ బై ద గుసెప్ మాజిని. ఏదైతే ఇటలీ దేశానికి చెందిన ముఖ్యమైన జాతీయవాది గుసెప్ మాజిని ఏర్పాటు చేసిన రహస్య సంఘము ఏది అని అడిగాడు. సో అతను ప్రధానంగా 2 సంఘాలను ఏర్పాటు చేశాడు. ఒకటి ఏంటంటే
యంగ్ ఇటలీ, అదేవిధంగా యంగ్ యూరప్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మనకి 11th క్వశ్చన్ అనేది హిస్టరీ మీదే మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ మీద ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏంటి ఆ క్వశ్చన్ అనేది ఒకసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే 11th క్వశ్చన్, దీస్ క్లూస్ బిలాంగ్ టు విచ్ ఎకనామిక్ క్రైసిస్? 1929-30 ఒక క్లూ ఇచ్చాడు, ఫాల్ ఇన్ ప్రైసెస్, డిక్లైన్ ఇన్ ప్రొడక్షన్. ఇదంతా కూడా ఏంటంటే గ్రేట్ ఎకనామిక్ క్రైసిస్. దీన్ని మనం గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. మనకి ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ మధ్యన మనకి ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు ఆర్థికంగా క్షీణతకు లోనవ్వడం జరిగింది. సో దాన్ని మనం గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్గా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్. సో నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే తర్వాత లాస్ట్ క్వశ్చన్ అంటే సెక్షన్ 1లో లాస్ట్ క్వశ్చన్ అనేది జియోగ్రఫీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఏమిటా క్వశ్చన్ అనేది ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే, నేమ్ ద ఈస్టర్న్ మోస్ట్ సిటీ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్. అంటే ఇక్కడ ఇచ్చిన సిటీస్లో ఈస్టర్న్ మోస్ట్ అంటే పూర్తిగా తూర్పు వైపున ఉన్న సిటీ ఏది అని అడుగుతున్నాడు. సో కనుక ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే పాట్నా, మథుర, అదేవిధంగా జైసల్మీర్, ఇంఫాల్. సో అన్నింటికంటే తూర్పుగా ఉన్నది ఏంటంటే మనకి ఇంఫాల్. మీరు ఒకసారిగా మనం తీసుకున్నట్లయితే నార్త్ ఈస్టర్న్ స్టేట్లో మనకి ఇంఫాల్ అనేది ఉండడం జరుగుతుంది. కనుక దీనికి ఆన్సర్ ఏంటంటే ఇంఫాల్. ఈ విధంగా కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మనం తీసుకున్నట్లయితే టోటల్గా మనకి 12 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. 12 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఒకసారిగా ఇది సెక్షన్ 1కి సంబంధించిన ఓవరాల్ వ్యూ. సో 12 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఇక సెక్షన్ 2కి వెళ్దాం. అంటే 2 మార్క్ క్వశ్చన్స్. 2 మార్క్ క్వశ్చన్స్కి వెళ్తే 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి సెక్షన్ 2లో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే క్వశ్చన్ నెంబర్ 13 నుంచి మనకి 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 13 ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన ఎస్ఎస్సి బోర్డు వారు ఏదైతే విడుదల చేసిన మోడల్ పేపర్ ఉందో ఆ మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ని మనం ఇప్పుడు అనాలిసిస్ చేసుకుంటున్నాం. సో అందులో 13th క్వశ్చన్ ఒకసారిగా మనం తీసుకున్నట్లయితే ఇందులో జియోగ్రఫీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మీద ఇవ్వడం జరిగింది. ఏమిటా క్వశ్చన్ అంటే, వాట్ ఆర్ ద బేసిక్ ఇండస్ట్రీస్, గివ్ అన్ ఎగ్జాంపుల్. ఇది యాక్చువల్గా మన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో ఒక క్వశ్చన్ అది. సో వాట్ ఆర్ ద బేసిక్ ఇండస్ట్రీస్? బేసిక్ ఇండస్ట్రీస్ అంటే ఏమిటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. ఒక 2 పాయింట్స్ రాస్తే చాలు. తర్వాత మనం తీసుకున్నట్లయితే 14th క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే హిస్టరీ మీద ఇవ్వడం జరిగింది, ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్. సో 14th క్వశ్చన్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ హౌ ప్రింట్ కల్చర్ అసిస్టెడ్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా. గ్రోత్ ఆఫ్ నేషనలిజంకి ఏ విధంగా ప్రింట్ కల్చర్ తోడ్పడింది అనేది ఇవ్వడం జరిగింది మనకి. నెక్స్ట్ మనకి 15th క్వశ్చన్ సివిక్స్ మీద ఇవ్వడం జరిగింది, జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్. సో ఇక్కడ మనకి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇదివరకే నేను చెప్పాను. సో సివిక్స్లో జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్. సో ఈ లెసన్ మీద మనకి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 2 మార్క్స్ ఒకసారిగా తీసుకున్నట్లయితే, మెన్షన్ ఎనీ 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఇన్ విచ్ ఉమెన్ ఆర్ డిస్క్రిమినేటెడ్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఇన్ ఇండియా. యాక్చువల్గా కరెంట్ ఇష్యూ ఇది. సో ఆ క్వశ్చన్ అనేది మనకి 15th క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే 16th క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఎకనామిక్స్ మీద గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ మీద 16th క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ 16th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫ్లెక్సిబిలిటీ ఇన్ లేబర్ లాస్ హెల్ప్స్ కంపెనీస్ కామెంట్ అనేసరికి మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే అకాడమిక్ స్టాండర్డ్ 2 ఏదైతే వ్యాఖ్యానించడము అనే అకాడమిక్ స్టాండర్డ్ ఉందో దాని మీద మనకి ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ అనే లెసన్లో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి తర్వాత 17th క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే ఎకనామిక్స్లోనే కన్జ్యూమర్ రైట్స్ మీద ఇవ్వడం జరిగింది. ఏమిటా క్వశ్చనో చూద్దాం ఒకసారి. 17th క్వశ్చన్ అనేది, సపోజ్ యు బై ఏ బాటిల్ ఆఫ్ హనీ అండ్ బిస్కెట్ ప్యాకెట్, విచ్ లోగో ఆర్ మార్క్ యూ విల్ హ్యావ్ టు లుక్ ఫర్
అండ్ వై, ఎందుకు, ఏ లోగోని మనం ప్రధానంగా ఈ బాటిల్ ఆఫ్ హనీ మీద కానీ బిస్కెట్ ప్యాకెట్ మీద కానీ చూస్తామనేది అడిగాడు. సో కరెంట్ ఇష్యూగా మనకి ఇవ్వడం జరిగింది ఇది. సో దానికి మనం 2 పాయింట్స్లో మనం ఆన్సర్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్టు 18th క్వశ్చన్ జియోగ్రఫీలో లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ మీద ఇవ్వడం జరిగింది. సో ఏమిటా 18th క్వశ్చన్ అనేది ఒకసారిగా తీసుకున్నట్లయితే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బార్డర్ రోడ్స్, సరిహద్దు రోడ్ల వలన ఉండే సిగ్నిఫికెన్స్ ఏమిటి అనేది మనకి 2 పాయింట్స్ రూపంలో మనకి రాయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ 19th క్వశ్చన్ అనేది సివిక్స్లో ఫెడరలిజం మీద ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్గా ఒక ఇన్ఫర్మేషన్ స్కిల్ క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. ఎలా ఇచ్చాడో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఏమిటంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ సంబంధించి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానికి దిగువన మనకి 2 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చినా అది మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్ కిందకు వస్తుంది. మ్యాక్సిమం ఈ లెసన్ నుంచే వచ్చేస్తుంది. ఇది మ్యాక్సిమం మనకి ఫెడరలిజం నుంచే 2 మార్క్స్లో ఇన్ఫర్మేషన్ స్కిల్ అనేది రావడం జరుగుతుంది. సో కనుక దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ మనకి తర్వాత 20th క్వశ్చన్కి వెళ్ళేసరికి హిస్టరీలో మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ 3వ లెసన్ ఏదైతే ఉందో సో దాన్ని మనకి హిస్టరీలో ఇవ్వడం జరిగింది. 20th క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. సో ఈ 20th క్వశ్చన్ అనేది మ్యాప్ రీడింగ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. మ్యాప్ రీడింగ్ అంటే ఒక మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. దానికి 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే రెండు క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. 4 మార్క్ క్వశ్చన్స్ అయితే 4 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ అనేది 20th క్వశ్చన్ అనేది మనకి హిస్టరీలో 3rd లెసన్ నుంచే రావడం జరుగుతుంది. 3rd లెసన్ ఏంటి? సో మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కేవలం 2 మ్యాప్లు ఉన్నాయి. ఆ 2 మ్యాప్లను కానీ మనం స్టడీ చేసినట్లయితే ఈ 2 మార్క్స్ క్వశ్చన్కి ఈజీగా సులువుగా మనము సమాధానము అనేది రాయవచ్చు. సో ఇది మనం తీసుకున్నట్లయితే మనకి ప్రధానంగా సెక్షన్ 1 to 12 క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ చూసాం. అదేవిధంగా సెక్షన్ 2 అనేది మనకి 2 మార్క్ క్వశ్చన్స్ 13 నుంచి 20 వరకు కూడా మనం వివరించుకోవడం జరిగింది. ఇక్కడైతే వీటికి ఆన్సర్స్ నేను పూర్తిగా అనాలిసిస్ చేయట్లేదు. ఎందుకంటే కేవలం మనకి ఏంటంటే అసలు ఏ క్వశ్చను ఏ పార్ట్ నుంచి ఏ లెసన్ నుంచి రావడం జరుగుతుంది అనేది మనకి తెలియవలసిన అవసరం ఉంది. కనుక మనకి క్వశ్చన్ వైజ్, లెసన్ వైజ్, టెక్స్ట్ బుక్ వైజ్ అనాలిసిస్ అనేది బేస్డ్ ఆన్ అవర్ ఎస్ఎస్ బోర్డు ఏదైతే ఉందో మనకి ఎస్ఎస్సి బోర్డు వారు విడుదల చేసిన మోడల్ పేపర్ని బేస్ చేసుకునే ఈ అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు సెక్షన్ 3 ఏంటి? 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి సెక్షన్ 3. సో అందులో మనకి 8 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో సెక్షన్ 3 అనేది 21 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 21th క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే జాగ్రఫీలో 21th క్వశ్చన్ అనేది మనకి జాగ్రఫీలో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్స్ మీద, అంటే మనకి జాగ్రఫీలో 2nd లెసన్ మీద ఇవ్వడం జరిగింది. సో ఏమిటా క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే, వాట్ ఈజ్ బయోడైవర్సిటీ, వై డూ బయోడైవర్సిటీ ఈజ్ ఇంపార్టెంట్, వైవిధ్యము అనగానేమి, అది ఏ విధంగా మానవాళికి ఉపయోగపడుతుంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దాని మీద మనకి 4 పాయింట్స్ అనేవి రాయవలసి ఉంటుంది. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ 22nd క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే హిస్టరీలో ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ మీద 22nd క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చూడొచ్చు. హౌ డిడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రొక్యూర్ రెగ్యులర్ సప్లైస్ ఆఫ్ కాటన్ అండ్ సిల్క్ టెక్స్టైల్స్ ఫ్రమ్ ద ఇండియన్ వేవర్స్. దీని మీద మనకి మనకి ఏదైతే మనకి ఇండస్ట్రియలైజేషన్ ఉందో ఆ లెసన్ మీద మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 23rd క్వశ్చన్ అనేది సివిక్స్ టెక్స్ట్ బుక్లో అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ మీద ఇవ్వడం జరిగింది. సో ఏమిటా క్వశ్చన్ అనేది, వాట్ ఆర్ ద కండిషన్స్ అండర్ విచ్ డెమోక్రసీస్ అకామిడేట్ సోషల్ డైవర్సిటీ. సో విభిన్న సామాజిక ఏవైతే వైవిధ్యాలు ఉన్నాయో వాటిని ఏ విధంగా అకామిడేట్ చేయడం జరుగుతుంది మనకి డెమోక్రసీస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. 23rd క్వశ్చన్. ఎకనామిక్స్లో డెవలప్మెంట్ మీద మనకి 24th క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారిగా తీసుకున్నట్టయితే ద ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్, సపోర్ట్ యువర్ స్టేట్మెంట్. సో దాని మీద మనకి 24th క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. డెవలప్మెంట్ అనే లెసన్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ని బేస్ చేసుకొని మనకి ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 25th క్వశ్చన్ వచ్చేసరికి జియోగ్రఫీలో మనకి మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ ఏదైతే ఉందో
మనకి 5th లెసన్ ఏదైతే ఉందో జియోగ్రఫీలో ఆ లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. ఆ 25th క్వశ్చన్ ఒకసారిగా మనం అబ్జర్వ్ చేస్తే, డిస్క్రైబ్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ ఇన్ ఇండియా. సో సౌర విద్యుత్తు భవిష్యత్తులో ఇండియా యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, సౌర విద్యుత్తు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే దీని మీద మనకి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి 26th క్వశ్చన్ కూడా మనకి ఎకనామిక్స్ మీద కన్జ్యూమర్ రైట్స్ 5th లెసన్ మీద ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనం తీసుకున్నట్లయితే 26th క్వశ్చన్, మెన్షన్ యువర్ ఎఫర్ట్స్ టు అరైజ్ కాన్షియస్నెస్ అమాంగ్ ద కన్జ్యూమర్ రైట్స్. అంటే కన్జ్యూమర్స్, వినియోగదారుల్లో అవేర్నెస్ తీసుకురావడానికి నువ్వు కొన్ని సజెషన్స్ ఇవ్వమని. యాక్చువల్గా ఇది ఏంటంటే ఎప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ అనే అకాడమిక్ స్టాండర్డ్లో వస్తుంది. సో దాని మీద బేసిక్ చేసుకొని మనకి ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి తీసుకున్నట్లయితే 27th క్వశ్చన్ అనేది సివిక్స్, జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్. ఇదివరకు ఆల్రెడీ చెప్పాను నేను. 4 మార్క్ క్వశ్చన్ అనేది సివిక్స్లో జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్లో ఇన్ఫర్మేషన్ స్కిల్ మీద ఇవ్వడం జరుగుతుంది. నో డౌట్. ఇంకా అందులో కేవలము 2 లేదా 3 చార్ట్లు మాత్రమే ఉండడం జరుగుతుంది. దాని మీద క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అదే క్వశ్చన్ కూడా మనకి మోడల్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఒక గ్రాఫ్ ఇచ్చాడు, ఆ గ్రాఫ్ మీద బేస్ చేసుకొని మనకి 4 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరిగింది. అంటే ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ అనేది ఏ విధంగా ఉంది వివిధ దేశాల్లో పార్లమెంట్లో అనేది మనకి ఒక బార్ గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఆ బార్ గ్రాఫ్ని స్టడీ చేసి మనం ఈ 4 క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. సో లాస్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్ అనేది మనకి హిస్టరీలో రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్. ఇదివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యాక్చువల్గా 4 మార్క్ క్వశ్చన్ అనేది హిస్టరీలో రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ ఈ లెసన్లోనే మనకి ఒక మ్యాప్ రీడింగ్ క్వశ్చన్గా ఇవ్వడం జరుగుతుంది. కేవలం 4 మ్యాప్లు అనేవి ఈ లెసన్లో ఉన్నాయి. దానిలోనే మనకి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదే క్వశ్చన్ మనకి ఇక్కడ మనకి కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఒక జర్మనీకి సంబంధించిన ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది. సో ఆ మ్యాప్ మీద మనకి ఏంటంటే 4 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ లెసన్లో మనకి కేవలం 4 మ్యాప్సే ఉన్నాయి. వాటిని మనం స్టడీ చేసినట్లయితే మ్యాప్ రీడింగ్ పరంగా 4 మార్క్స్ మనకు వచ్చేసినట్లే. సో కనుక దాన్ని కొద్దిగా మనము స్టడీ చేయవలసిన పరిస్థితి అనేది ఉంది. ఇక నెక్స్ట్ మనము ఇంతవరకు కూడా సెక్షన్ 3 4 మార్క్ క్వశ్చన్స్కి సంబంధించి 21 నుంచి 28 వరకు ఉన్న క్వశ్చన్స్ గురించి మనం చూసాం. ఇక నెక్స్ట్ సెక్షన్ 4కి వచ్చేసరికి 8 మార్క్ క్వశ్చన్స్. 8 మార్క్ క్వశ్చన్స్ అనేవి సెక్షన్ 4లో ఇవ్వడం జరుగుతుంది. సో అందులో 29th నుంచి స్టార్ట్ అవుతుంది. 29th క్వశ్చన్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. జియోగ్రఫీలో వాటర్ రిసోర్సెస్ నుంచి ఒక క్వశ్చను, అగ్రికల్చర్ నుంచి ఒక క్వశ్చన్, అంటే 2 క్వశ్చన్లు రాస్తాయి. ఎందుకంటే ఇంటర్నల్ చాయిస్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎలా అంటే ఒకసారిగా మనం తీసుకున్నట్లయితే ఆ 29th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇక్కడ 29th ఏ ఒక క్వశ్చను, బి ఒక క్వశ్చన్. ఈ ఏ క్వశ్చన్ అనేది మనకి వాటర్ రిసోర్సెస్ లెసన్ నుంచి ఉంటుంది. అదేవిధంగా బి క్వశ్చన్ అనేది మనం తీసుకున్నట్లయితే అగ్రికల్చర్ లెసన్ నుంచి ఉండడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి వాటర్ రిసోర్సెస్ లెసన్లో కేవలం 4 క్వశ్చన్స్ మనకు క్లియర్గా కనిపిస్తాయి. ఆ 4 క్వశ్చన్స్ కానీ మనము అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే పిన్ పాయింటెడ్గా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే కంపల్సరీ ఒక 8 మార్క్ క్వశ్చన్ రాసేవచ్చు. అదేవిధంగా బి అంటే 29లో బి అనేది అగ్రికల్చర్లో కూడా మనకు 4 క్వశ్చన్సే రావడం జరుగుతుంది. ఏ 4 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో ఒక PDF ఫైల్ ఇవ్వడం జరిగింది. దానిలో మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఆ 4 క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ని కూడా మీరు అందులో చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే 30th క్వశ్చన్ అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. హిస్టరీలో నేషనలిజం ఇన్ ఇండియా నుంచి ఒక క్వశ్చన్ ఇస్తారు. అదేవిధంగా ప్రింట్, కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం ఇంటర్నల్ చాయిసే ఉండడం జరుగుతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఇది నేషనలిజం ఇన్ ఇండియా అనే లెసన్ నుంచి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఆ పారాగ్రాఫ్ మీద మనం కామెంట్ చేయమంటున్నాడు. కనుక ఆ పారాగ్రాఫ్ని బాగా చదివి స్టడీ చేసి 8 పాయింట్స్ రాసినట్లయితే అందులో ఉన్న పాయింట్స్ని బేస్ చేసుకొని రాస్తాం మనం. సో కనుక ఇలాగ మనకి SCERT యొక్క క్వశ్చన్ బ్యాంక్లో 4 పారాగ్రాఫ్స్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా. ఆ 4 పారాగ్రాఫ్స్కి కూడా
స్టడీ చేసి ఏ విధంగా కామెంట్ చేయాలనేది కూడా మనము వాటికి సరైన ఆన్సర్స్ని కూడా మనము ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మీకు చెప్పాను, డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఏదైతే ఆ పీడిఎఫ్ ఫైల్ ఉందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సో దీనికి ఆన్సర్స్ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ప్రింట్ కల్చర్ నుంచి జస్ట్ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్ ఇచ్చి కామెంట్ చేయమంటాడు. యాక్చువల్గా దీనికంటే ఇది చాలా సులువు, ఎందుకంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు కనుక ఆల్రెడీ మనకి బేస్ ఉంది. ఆ బేస్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఆ పారాగ్రాఫ్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఒక 8 పాయింట్స్ మనం రాస్తాం. చాలా సులువుగా మనము మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఇది. సో నెక్స్ట్ మనము 31 క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే సివిక్స్లో పవర్ షేరింగ్ పొలిటికల్ పార్టీస్. పవర్ షేరింగ్ అంటే ఫస్ట్ లెసన్ నుంచి ఒక క్వశ్చన్, పొలిటికల్ పార్టీస్ అంటే 4th లెసన్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఇచ్చాడో ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే ఇది మ్యాక్సిమం ఎలా ఇవ్వడం జరుగుతుందంటే కరెంట్ ఇష్యూస్ని బేస్ చేసుకునే ఈ లెసన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ 31th క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో మొదటగా పవర్ షేరింగ్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బి అనేది ఏంటంటే పొలిటికల్ పార్టీస్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈ మ్యాక్సిమం కరెంట్ ఇష్యూస్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. వీటి యొక్క ఆన్సర్స్ని కూడా మీరు సో డిస్క్రిప్షన్లో చూడొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ 32nd క్వశ్చన్ ఎకనామిక్స్ మీద ఇవ్వడం జరుగుతుంది. సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, మనకి ఎకనామిక్స్లో 2nd లెసన్ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. మనీ అండ్ క్రెడిట్ 3rd లెసన్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇదివరకే చెప్పాను, ఎకనామిక్స్ మీద ఇచ్చే 8 మార్క్ క్వశ్చన్ అనేది ఇన్ఫర్మేషన్ స్కిల్ మీద ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక గ్రాఫో, ఒక పట్టికో, లేకపోతే ఒక పై చార్టో, ఒక చార్టో ఇచ్చి మనకి క్వశ్చన్స్ని మనకి ఆన్సర్స్ చేయవలసిన పరిస్థితి అనేది ఉంటుంది. ఇక్కడ ఒకసారిగా మనం తీసుకున్నట్లయితే ఆ క్వశ్చన్స్ని ఒకసారిగా అబ్జర్వ్ చేయొచ్చు. 32A క్వశ్చన్ అనేది మనకు తీసుకున్నట్లయితే సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ మీద ఇవ్వడం జరిగింది. అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. ఈ టేబుల్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆన్సర్స్ను రాయాలి. ఇది ఏ క్వశ్చన్. అలాగే 32B క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి డిఫరెంట్గా ఇచ్చాడు. బేసింగ్ ఆన్ ద గివెన్ పిక్చర్ అబ్జర్వ్ సోర్స్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ ద రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా. ఏదైతే రూరల్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయో దాని మీద ఏదైతే ఈ పై చార్ట్ ఉందో ఈ పై చార్ట్ని బేస్ చేసుకొని ఒక 8 పాయింట్స్ మనం రాయాలి. ఇదివరకు ఇచ్చిన 32A అనేది ఆల్రెడీ వాడే క్వశ్చన్స్ ఇచ్చేసాడో మనం ఆన్సర్స్ రాస్తాం. కానీ ఇక్కడ క్వశ్చన్స్ ఏమి ఇవ్వలేదు, కేవలం ఇక్కడ ఏదైతే ఇచ్చాడో ఆ పై చార్ట్ని బేస్ చేసుకొని మనం 8 పాయింట్స్ని మనం రాయవలసిన పరిస్థితి అనేది ఉంటుంది. ఈజీగా ప్రతి ఒక్క దీనికి ఒక పాయింట్ రాయొచ్చు. ఏదైతే ఫస్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ ఈ గ్రాఫ్ దేన్ని తెలియజేస్తుంది అనేది ఫస్ట్ పాయింట్ రాయాలి. దిస్ గ్రాఫ్ షోస్ సోర్స్ ఆఫ్ క్రెడిట్ పర్ Rs 1000 rupees ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా ఇన్ 2012 ఒక పాయింట్ అయిపోయింది. ఆ తర్వాత ప్రతి దీనికి కూడా ఒక పాయింట్ రాసేస్తాం, అంటే 8 పాయింట్స్. చాలా సులువుగా మనం రాయొచ్చు. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే లాస్ట్ క్వశ్చన్ పేపర్లో లాస్ట్ క్వశ్చను 33 క్వశ్చను ఏంటంటే ఇది మ్యాప్ పాయింటింగ్ ఆల్ పార్ట్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. 4 పార్ట్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇండియా మ్యాప్ 4 మార్క్స్, వరల్డ్ మ్యాప్ 4 మార్క్స్. ఎలా ఇవ్వడం జరుగుతుందో ఒకసారిగా చూద్దాం. ఇది చాలా జాగ్రత్తగా, చాలామంది తెలివైన విద్యార్థులు కూడా దీంట్లో తప్పు చేస్తున్నారు. ఏంటంటే మొదట మనకి ఇండియా మ్యాప్లో 33A అనేది ఇండియా మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఇవ్వడం జరిగిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక 4 పాయింట్స్ ఒక పేరుగా అంటే ఒక జతగా ఒక లిస్ట్గా ఇవ్వడం జరిగింది. మరలా 6 అని ఇచ్చి ఇంకొక 4 పాయింట్స్ అనేవి ఒక లిస్ట్గా ఇవ్వడం జరిగింది. అయితే ఈ 4 పాయింట్స్ రాయాలి, లేకపోతే ఈ 4 పాయింట్స్ని రాయాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇండియా మ్యాప్లో 8 పాయింట్స్ రాసేస్తున్నారు, లేకపోతే వరల్డ్ మ్యాప్లో 8 పాయింట్స్ని రాసేస్తున్నారు. ఏదో ఒక మ్యాపే గుర్తిస్తున్నారు. దాని వలన 4 మార్కులు లాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. తెలివైన పిల్లలకు కూడా 96 దగ్గర ఆగిపోతున్నారు. దానికి కారణం మ్యాప్ పాయింటింగ్. యాక్చువల్గా మనం తీసుకున్నట్లయితే ఇండియా మ్యాప్లో మనకి అంటే ఇక్కడ 2 లిస్ట్స్ ఉంటాయి. 4 పాయింట్స్తో ఒక లిస్టు, 4 పాయింట్స్తో ఒక లిస్టు. ఈ లిస్టులో నుంచి 4 పాయింట్స్ రాయొచ్చు, లేదా ఈ లిస్టులో నుంచి 4 పాయింట్స్ రాయొచ్చు. కొంతమంది తెలివైన విద్యార్థులు ఏం చేస్తున్నారంటే అధిక తెలివితేటలు ఉపయోగించి ఇందులో 2 రాస్తున్నారు. అది కూడా తప్పే. అయితే ఈ 4 పాయింట్స్ రాయాలి, పాయింట్అవుట్ చేయాలి, లేదా ఈ 4 పాయింట్స్ని పాయింట్అవుట్ చేయాలి. అదేవిధంగా వరల్డ్ మ్యాప్లో అంటే 33B అనేది వరల్డ్ మ్యాప్. సో ఈ 4 పాయింట్స్ కానీ లేదా ఈ 4 పాయింట్స్ని కానీ మనం పాయింట్అవుట్ చేయాలి. సో ఖచ్చితంగా ఇండియా మ్యాప్లో 4 పాయింట్స్ని ఐడెంటిఫై చేయాలి.
వరల్డ్ మ్యాప్లో 4 పాయింట్స్ని ఐడెంటిఫై చేయాలి. సో అన్నీ కూడా ఐడెంటిఫై చేసినా తప్పేమీ లేదు. సో కాకపోతే ఆ పాయింట్అవుట్ చేసేటప్పుడు కూడా చాలా నీట్గా పాయింట్ పెట్టి ఆ నెంబర్ వేసి ఆ పేరు కానీ రాసినట్లయితే చాలా మంచి మార్కులు అనేవి మనకి స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మనకి 33 క్వశ్చన్. సో ఇంతవరకు కూడా మనం టోటల్గా మన యొక్క మోడల్ పేపర్లో ఉండే ఏదైతే ఎస్ఎస్సి బోర్డు వారు విడుదల చేసిన మోడల్ పేపర్ ఉందో ఆ మోడల్ పేపర్లో ఉండే 4 సెక్షన్స్లో 33 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరిగింది. వాటిని మనకి ఏ లెసన్స్ నుంచి ఇవ్వడం జరిగిందో మనం క్లియర్ కట్గా ఎనాలిసిస్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చాలామందికి సోషల్లో 100కి 100 మార్క్స్ రావాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఎవరైతే మనకి కొద్దిగా బాగా కష్టపడి చదువుతున్నామో, ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ ఏం కాదు, కష్టపడి చదువుతున్నారు వాళ్ళు ఏంటంటే 100కి 100 మార్క్స్ రావాలనుకుంటారు. సో 100కి 100 మార్క్స్ రావాలనుకోవడం అనేది తప్పేమీ లేదు, సోషల్లో కూడా రావడం జరుగుతుంది. దానికి ప్రధానంగా దృష్టి పెట్టవలసిన అంశాలు ఏమిటి అంటే ప్రధానంగా 6 ఆస్పెక్ట్స్ని దృష్టి పెట్టాలి. ఒకటి ఏంటి అంటే మ్యాపింగ్ స్కిల్స్ మీద ప్రధానంగా బాగా దృష్టి పెట్టాలి. ఇవి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కూడా తోడ్పడతాయి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్. నెక్స్ట్ 8 మార్క్ క్వశ్చన్స్, ముందుగా 8 మార్క్ క్వశ్చన్స్ మీద కూడా ఎందుకంటే ఫోకస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత మనం తీసుకుంటే 4 మార్క్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తాం. 2 మార్క్స్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాలి. అండ్ ఫైనల్ 1 మార్క్ క్వశ్చన్ చాలా కీలకం. ఎందుకంటే ఆ 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు. కాకపోతే ఆ 8 లెసన్స్ నుంచి ఏవైతే మనం 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చే లెసన్స్ ఉన్నాయో ఆ 8 లెసన్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. కనుక వాటిని కొద్దిగా డెప్త్గా చదివితే లైన్ బై లైన్ చదివినట్లయితే 100కి 100 మార్క్స్ రావడం ఎట్టి పరిస్థితుల్లో కూడా డోకా లేదు. అయితే ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు, మాకు 100 మార్క్స్ కాదు కానీ మాకు మినిమం 50 మార్క్స్ వస్తే చాలు అనుకున్న వాళ్ళు కొంతమంది విద్యార్థులు ఉంటారు. అంటే అక్కడ వాళ్ళ యొక్క స్థాయిని బట్టి. అయితే వాళ్ళకి ప్రధానంగా దృష్టి పెట్టవలసిన అంశాలు ఏమిటంటే ఫోకస్డ్ గ్రూప్ వాళ్ళని అంటాం మనం. వాళ్ళు దృష్టి పెట్టవలసిన అంశాలు 3. ఒకటి మ్యాపింగ్ స్కిల్స్ 15 మార్క్స్ కంఠస్థ పెట్టక్కర్లేదు, చాలా సులువుగా సంపాదించవచ్చు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ స్కిల్స్ 15 మార్క్స్ చాలా సులువుగా సాధించవచ్చు. నెక్స్ట్ 8 మార్క్ క్వశ్చన్స్ 24 మార్క్స్. ఇక్కడ 24 మార్క్స్ 8 మార్క్ క్వశ్చన్స్ 3 చెప్పడం జరిగింది. 3 24 అని చెప్పడం జరిగింది. కానీ ఇన్ఫర్మేషన్ స్కిల్లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవుతుంది, మ్యాపింగ్ స్కిల్లో కూడా 8 మార్క్ క్వశ్చన్ కవర్ అవుతుంది. కనుక టోటల్గా మనం తీసుకున్నట్లయితే 54 మార్క్స్ ఈ 3 పార్ట్ల నుంచే రావడం జరుగుతుంది. 54 మార్క్స్ అంటే ఏమాత్రము ఈ 3 అంశాలని కూడా దృష్టి పెట్టినా ప్రాక్టీస్ చేసిన ఎక్కువ ఖచ్చితంగా ఒక 1 వీక్ టు 10 డేస్ దృష్టి పెట్టినట్లయితే చాలా సులువుగా మనం ఏంటంటే వీటిని మనము 50 మార్క్స్ పైనే మనం స్కోర్ చేయొచ్చు. దీనికి ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశము ఏదైతే ఏపీఎస్సీఈఆర్టీ వారు విడుదల చేసిన క్వశ్చన్ బ్యాంక్ ఉందో ఆ క్వశ్చన్ బ్యాంకులో ఉన్న ఈ అంశాలకు సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ప్రధానంగా ఒకసారి స్టడీ చేయండి. మీరు కష్టపడక్కర్లేదు ఆన్సర్స్ కొరకు. ఆ ఆన్సర్స్ అనేవి క్లియర్ కట్గా ఇప్పుడు ఏదైతే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఒక పీడిఎఫ్ ఫైల్ ఉందో ఆ పీడిఎఫ్ ఫైల్లో టోటల్ ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకొని దానిని స్టడీ చేయండి. మీకు ఖచ్చితంగా హై అచీవర్స్ 100కి 100 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎవరైతే ఫోకస్డ్ గ్రూప్ చిల్డ్రన్ అంటారో వాళ్ళు మినిమం 50% మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.